హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. శరీరానికి చలువ చేసి పొట్టలో గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసి అరుగుదలని చాలా బాగా పెంచి పుదీనాకు పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ పచ్చడి అన్ని టిఫిన్స్లోకి అదిరిపోతుంది. ఇంకా అన్నంతో కలుపుకొని తింటుంటే ప్రతి ముద్ద అమృతంలాగే అనిపిస్తుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ పుదీనాకు పచ్చి కొబ్బరి పచ్చడిని మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనాకుని తీసుకొని ఆకులు ఒలిచేసి వాటిని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత 2-3 సార్లు వీటిని కడిగి మరలా నీళ్లు వేసి శుభ్రంగా కడిగిన పుదీనాకుని వీడియోలో చూపించిన విధంగా నీళ్లు పిండేసి చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కట్ట పుదీనాకి అరచిప్ప పచ్చి కొబ్బరి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది కూడా ఫ్రెష్ కొబ్బరి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని అయితే సన్నని ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకోండి. పచ్చడి తయారీకి ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పుని దీంట్లో వేసేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళని వేసేసి పచ్చెనగపప్పుని మినపగుళ్ళని సగం బడ ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. చూడండి, ఈ కలర్కి వస్తే సరిపోతుంది. వీటిని మరీ ఎర్రగా వేయించుకోవద్దు. ఇంకా దీంట్లో 20 వరకు ఎండుమిరపకాయల్ని వేయండి. తర్వాత తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. 1 ఇంచు అల్లాన్ని తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరిగేసి వేసేసేయండి. వీటిని స్లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 4-5 నిమిషాలు వేపుకోండి. మొదటే మీరు పచ్చెనగపప్పుని అలాగే మినపగుళ్ళని బాగా వేపుకుంటే వీటితో పాటు వేగినప్పుడు అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను వాటిని సగం బడా వేపుకోమన్నాను. అలాగే 2 రెమ్మల చింతపండుని పెట్టేసి పుదీనాకును కూడా దీంట్లో వేసేసి పుదీనాకు అనేది కలర్ మారి నీరు అనేది తగ్గి చక్కగా మగ్గే వరకు కూడా మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన దాన్ని పూర్తిగా చల్లారపెట్టుకోండి. చల్లారపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ని వేసేసి దీంట్లో అవసరమైతే 1 టీ గ్లాస్ వరకు నీళ్ళని వేసేసి చక్కగా మెత్తగా దీన్ని రుబ్బేసుకోండి. అంతేనండి, చాలా ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే పుదీనాకు పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. పుదీనాకుతో తయారు చేసే ఏ వంటకాన్ని తీసుకోవటం వల్లైనా దగ్గు జలుబు లాంటి సమస్యలు కూడా మనకి తగ్గుముఖం పడతాయి. మీరు కూడా నా స్టైల్లో ఈ పుదీనాకు పచ్చి కొబ్బరి పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.